హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ప్రతిదినము దేవునిలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదుగుతున్నారా? దీనిని ప్రాముఖ్యంగా తీసుకోండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికినప్పుడు మిగతావన్నీ మన వెనక వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోజు దేవుడి వాక్యంలో మనం విందామా? దేవుడు మాట సెలవిస్తున్న రీతిగా మత్తయి సువార్త 6:33 రాయబడి అనమాట. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. M633 అని ఒక లైన్ ఉంటుంది. ఈరోజు దేవుడు రాజ్యాన్ని, నీతిని మనం వెతికేవారుగా మనం ఉన్నాం. ఈరోజు ధనము వెనక, ఉద్యోగుల వెనక, కంపెనీస్ వెనక, మరొక దాని వెనక మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. అంటే ఒక స్టూడెంట్ తను చదువుతున్నాడు దేవుని నామ మహిమార్థమై. ఆ స్టూడెంట్ రేపు ఉద్యోగానికి వెళ్ళాలి. దేని కొరకు? దేవుని నామ మహిమార్థమై. ఆ ఉద్యోగి వివాహం చేసుకోవాలి. దేని కొరకు? దేవుని నామ మహిమార్థమే. మనదంటూ లేదండి, జ్ఞాపకం చేసుకోండి. మనదంటూ లేదు, మనం ఇక్కడ ఉండము. శ్రేష్టమైన జీవితము, పరలోక పట్టణము దేవుడు మన కొరకు సిద్ధపరిచుంచాడు. ఆ మహాపట్నం రాబోతుంది. ఆ నూతన యెరూషలేము మనం వచ్చినప్పుడు మనమందరము కలిసి కుటుంబంగా సంతోషం, సమాధానం, నెమ్మదితో మనమందరం ఉంటాం. సో ఈరోజు మన ఆలోచన, మన విధానాలు కూడా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉంటే మీరు అంచెలంచెలు దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతమైన శిఖరాలకు ఆయన ఎక్కించగలరు. ఎందుకు? ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మీరు ప్రయాసపడతారు. ఆయన నీతి, రాజ్యం కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కరి కూడా ఉన్నతమైన స్థితిలోకి ఎక్కించాడు. అలనాడు అబ్రహాము దగ్గర నుంచి కావచ్చు, మోషే దగ్గర నుంచి కావచ్చు, దావీదు దగ్గర నుంచి కావచ్చు, అనేక మంది వారున్న స్థితిగతుల్లో ఉన్నతమైన స్థితిలో వారు నిలబడ్డారు. ఈరోజు దేవుడి వాక్యం అంటున్నా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మీతో మాట్లాడలేదు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఏదో కొంచెం పని నిమిత్తము, కొంచెం వాక్య నిమిత్తము మనం ఉంటే, ఏదో ఆదివారం ఒక గంట దేవుడి సందర్భం నిమిత్తం అని మనం అనుకుంటే ఆయన నీతి, రాజ్యాన్ని మనం వెతకలేము. జ్ఞాపకం చేసుకో. ఆయన నీతిని, రాజ్యము, ప్రార్థన, విశ్వాసము, ఆరాధన, కుటుంబ ప్రార్థన. దేవుడి సన్నిధిలో మీరు బయటకు వెళుతున్నారంటే ప్రార్థన చేసుకుని, ప్రభా రండి, నాతో పాటు మీరు వస్తున్నారు ప్రభా అని మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఈరోజు మనమందరము కూడా ఆయన నీతిని, రాజ్యమును ఈరోజు లేచని మొదలుకొని, ప్రభా నిన్నే మహిమపరచాలి. పడుకునే లోపు నిన్ను మాత్రమే మహిమపరిచే వారికి ఉండాలి. అలా నన్ను, మమ్మల్ని కూడా దేవా మీరు నిలబెట్టి నడిపించి మహింపొంది ప్రార్థనలకు ఇచ్చుకోండి. ప్రభా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నా, ఈ వాక్యాలు వింటున్నా ప్రతి ఒక్క సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తని ప్రభా నీ నీతిని, రాజ్యాన్ని వారు వెతికేవారుగా ఉన్నారు. వారి జ్ఞాపకం చేసుకోండి. వారు దీవించుతున్నాను. స్తోత్రం. మీరే కార్యం చేసి బలపరచండి. నవి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దవా నీ ఆశీర్వాదాన్ని వారసులుగా వాళ్ళు చేసి ఈ నీతిని, రాజ్యాన్ని వారు మొదట వెతికేవారుగా మీరే కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం స్తుతించి, ప్రార్థించి, విశ్వాసంతో ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all.